కేంద్రం తీసుకొచ్చిన మోటార్ వాహనాల చట్ట సవరణ బిల్లుతో డ్రైవర్లు నిన్నటి నుంచి ఆయిల్ ట్యాంకర్స్ నిలిపివేశారన్నారు పెట్రోల్ డీజిల్ ట్యాంకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి. ట్యాంకర్ డ్రైవర్స్ ఆకస్మిక సమ్మెలోకి వెళ్లారని చెప్పారు. డ్రైవర్లు వాహనాలు నిలిపివేయడంతో గందరగోళం నెలకొందన్నారు. ఈ బిల్లు విధి విధానాలపై ఇంకా స్పష్టత లేదన్న ఆయన బిల్లు పూర్తిగా పరిశీలించిన తర్వాత తదుపరి కార్యాచరణకు పూనుకుందామన్నారు. అప్పటి వరకు వాహనదారులను డ్రైవర్ అసోసియేషన్ ఇబ్బందులు పెట్టొద్దని రాజశేఖర్ రెడ్డి కోరారు. నమస్కారం, నేను రాజశేఖర్ రెడ్డి, తెలంగాణ పెట్రోలియం ట్యాంకర్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఈరోజు పార్లమెంట్లో నూతనంగా ప్రవేశపెట్టిన మోటారు వాహనాల సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మా డ్రైవర్ అసోసియేషన్లు కొన్ని ఆకస్మిక సమ్మెలో పాల్గొన్న కారణంగా మన నగరంలో కొంత గందరగోళ పరిస్థితి నెలకొన్నది. నేను మా అసోసియేషన్ సభ్యులు అందరికీ మరియు మా డ్రైవర్ అసోసియేషన్ మిత్రులకు అందరికీ తెలియజేయనది ఏమనగా, ఈ చట్టం యొక్క పూర్తి వివరాలు నిపుణులతో చర్చించి తదుపరి కార్యాచరణ రూపుదిద్దుకొని అప్పుడు చర్యలకు పోదామని మీ అందరికీ తెలియజేస్తూ, ఇప్పుడు మన విధులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా మన సేవలను కొనసాగిస్తున్నామని తెలియజేస్తున్నాము. మీ డ్రైవర్ అసోసియేషన్లు, ఈవెన్ డ్రైవర్లు ఎవరు కూడా అనవసర గందరగోళాలకు గురి కావద్దు. మీ సేవలు పూర్తి స్థాయిలో వినియోగించుకొని పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించాలని మీ అందరికీ పేరు పేరున కోరుకుంటున్నాను. మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు.